హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదకి ఇచ్చాయి. మనం శ్రీల ప్రభుపాదుల వారి యొక్క చిన్న పుస్తకాలైన మొదటి పుస్తకమైన శ్రీకృష్ణుని చేరే మార్గం అనే పుస్తకాన్ని రోజుకి 3 పేజీలు చొప్పున చదవడం జరుగుతుంది. దానిలో భాగంగా మనం 2 అధ్యాయాలు గురు గౌరంగ యొక్క బ్లెస్సింగ్స్తో పూర్తి చేయగలిగాము. ఈరోజు 3వ అధ్యాయాన్ని స్టార్ట్ చేస్తున్నాము. సో ఈరోజు మనం 8వ రోజుకి చేరుకున్నాము. హరే కృష్ణ. 3వ అధ్యాయం ఎల్లప్పుడూ శ్రీకృష్ణుని అంతటా దర్శించడం. మన దైనందిన జీవితంలో కూడా కృష్ణ చైతన్యాన్ని ఎలా జాగృతం చేసుకోవాలో శ్రీకృష్ణుడు మనకు ఉపదేశించాడు. దానికోసం మన విధి నిర్వహణలను మాన మాన మానాల్సిన అవసరం అనేది లేదు. కర్మలకు స్వస్తి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మరి ఎలాగా మనం అన్ని పనులను కృష్ణ చైతన్యంతో నిర్వహించడం అలవాటు చేసుకోవాలి. ప్రతి వ్యక్తికి జీవితంలో ఏదో ఒక వృత్తి ఉంటుంది. అయితే అతడు ఏ భావంతో ఆ వృత్తిలో ప్రవేశిస్తున్నాడు? హా, నా కుటుంబాన్ని పోషించుకోవడానికి నాకేదైనా వృత్తి కావాలి కదా అని ప్రతివారు అనుకుంటారు. అతడు సంఘాన్నో, ప్రభుత్వాన్నో, కుటుంబాన్నో తృప్తిపరచవలసి ఉంటుంది. అలాంటి భావం లేని వాడెవ్వరూ ఉండరు. ఏ పనినైనా సక్రమంగా నిర్వహించాలంటే అందుకు సరియైన అవగాహన ఉండాలి. ఎవని బుద్ధి ఎప్పుడు కలవరపడుతుందో వాడు పిచ్చివాడిలాగా ప్రవర్తిస్తాడే గాని ఏ పనిని కూడా సరిగ్గా చేయలేడు. మన విధిని మనం సరిగ్గా నిర్వహించాలి. అయితే శ్రీకృష్ణుని తృప్తిపరచడానికే ఏ పనినైనా మనం చెయ్యాలి. మన పనులను మార్చుకోవాల్సిన పని లేదు. ఎవరి కోసం ఆ పనులను చేస్తున్నామో అది మాత్రం తెలుసుకోవాలి. మనం చెయ్యవలసింది చేస్తూనే ఉండాలి. కానీ కామానికి లొంగిపోకూడదు. కామం అంటే కోరిక. కామం అనే సంస్కృత పదానికి సంభోగవాంఛ, విషయవాంఛ అని అర్థం. ఇంద్రియ తృప్తి కోసం, విషయ సుఖం కోసం మనం పని చేయకూడదని శ్రీకృష్ణుడు ఆదేశించారు. ఈ సిద్ధాంతం మీదనే భగవద్గీత చేసే ఉపదేశమంతా ఆధారపడి ఉంది. అర్జునుడు తన బంధువులతో యుద్ధం మానడం ద్వారా మన ఇంద్రియాలను సంతోష పెట్టదలిచాడు. కానీ దేవాదిదేవుడైన తనను తృప్తిపరచడం కోసం అర్జునుడు తన కర్తవ్యాన్ని నిర్వహించి తీరాలని అతనికి నచ్చచెప్పడానికి శ్రీకృష్ణుడు ప్రయత్నించాడు. తన బంధువర్గాన్ని చంపడానికి నిరాకరించడం, రాజ్యం మీద తన హక్కును వదులుకోవడం లౌకిక దృష్టితో చూస్తే గొప్ప ధర్మాలుగా కనిపించవచ్చు. కానీ నిజానికి అర్జునుని యుద్ధ విరమణకు తన కోరికలను తృప్తిపరచుకోవడమే ప్రధాన లక్ష్యం. కాబట్టి శ్రీకృష్ణుడు దాన్ని అంగీకరించలేదు. ఎవరైనా తన పనిని గాని వృత్తిని గాని మానుకోవసరం లేదు. అర్జునుని విషయంలో కూడా అంతే. అయితే మన చైతన్యాన్ని మాత్రం మార్చుకోవాల్సి ఉంటుంది. అలాగే చైతన్యాన్ని మార్చుకోవాలంటే శ్రీకృష్ణుని గురించిన జ్ఞానం అవసరం. నేను శ్రీకృష్ణునిలోని అంశను, శ్రీకృష్ణుని ఉన్నత శక్తిని అని గ్రహించడమే ఆ జ్ఞానం. అది నిజమైన జ్ఞానం, సాపేక్ష జ్ఞానం. ఒక యంత్రాన్ని బాగు చేయడం ఎలాగో మనకు నేర్చవచ్చు. కానీ నిజమైన జ్ఞానం శ్రీకృష్ణుల్లో మనం అంశభూతులమని గుర్తించడం. మనం శ్రీకృష్ణుని అంశలము కనుక మన సుఖం కూడా అంశమాత్రంగానే ఉండి సంపూర్ణ సుఖం దేవాది దేవుడి మీదనే ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు నా చేయి నా శరీరంలో భాగంగా ఉన్నప్పుడు నా శరీరానికి సేవ చేస్తూనే సుఖం అనుభవించగలదు. ఇతరుల శరీరాలను స్వీకరించడంలో దానికి ఆనందం లేదు. అలాగే మనం
శ్రీకృష్ణునిలో అంశ కాబట్టి శ్రీకృష్ణుని సేవించడంలో మనకు ఆనందం కలుగుతుంది. నిన్ను సేవించడంలో నాకు సుఖం లేదు. నన్ను నేను సేవించుకోవడంలో నాకు సుఖముందని ప్రతివాడు అనుకుంటారు. కానీ ఆ నేను అనేది ఏమిటో ఎవరో ఎవరికి స్పష్టంగా తెలీదు. ఆ నేను శ్రీకృష్ణుడే. మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః మనః శస్త్రాణి ఇంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. ఈ బద్ధ జగత్తులోని జీవులందరూ నా శాశ్వత అంశలు. బద్ధ జీవితం కారణంగానే మనసుతో కూడిన 6 ఇంద్రియాలతోనూ వారు సతమతమవుతున్నారు. భగవద్గీత 15వ అధ్యాయం 7వ శ్లోకం. ఇప్పుడు ప్రకృతి సంపర్కం వలన జీవాత్మలు పరమసత్యం కోసం నుంచి విడిపోయి ఉన్నారు. కాబట్టి మనలోని ఉన్న కృష్ణ చైతన్యం ద్వారా మళ్ళీ శ్రీకృష్ణుణ్ణి కలుసుకోవడానికి మనం గట్టి ప్రయత్నం చేయడం చాలా అవసరం. శ్రీకృష్ణుణ్ణి మరిచిపోయి స్వతంత్రంగా జీవించడానికి మనం ప్రయత్నిస్తున్నాము. అయితే అది కృత్రిమము. ప్రకృతి విరుద్ధము గనుక అసంభవం. శ్రీకృష్ణుడితో సంబంధం లేకుండా జీవించడానికి ప్రయత్నించినప్పుడు మనం ప్రకృతి నియమాల ప్రభావానికి లోనవుతాము. శ్రీకృష్ణుని ఆధీనంలో లేకుండా వాడు శ్రీకృష్ణుని మాయాశక్తికి ఆధీనుడైపోతాడు. ఎలాగంటే ప్రభుత్వానికి దాని చట్టాలకు లొంగనివాడు రక్షక భట అధికారులకు లొంగిపోవలసి వస్తుంది. ప్రతివాడు స్వేచ్ఛగా ఉండాలనుకుంటాడు. అదే మాయ. వ్యక్తిపరంగా గాని, కులం పరంగా గాని, సంఘం పరంగా గాని, జాతి పరంగా గాని, ఏ విధంగా గాని మనిషికి స్వేచ్ఛ అంటే దేనికి కట్టుపడకుండా ఉండడం అసంభవం. మనం స్వతంత్రులము కాము అని గ్రహించినప్పుడు మనకు నిజమైన జ్ఞానం కలిగిందన్నమాట. ఈనాడు చాలా మంది ప్రపంచ శాంతి కోసం పాటుపడుతున్నారు. అయితే ఆ శాంతి పథకాన్ని ఎలా అమలుపరచాలో మాత్రం వారు తెలుసుకోలేకపోతున్నారు. ఐక్యరాజ్య సమితి ఇప్పటికీ ఎన్నో ఏళ్లుగా శాంతి స్థాపన కోసం ప్రయత్నిస్తూనే ఉంది. అయినా ప్రపంచంలో ఎక్కడో ఒక చోట యుద్ధం జరుగుతూనే ఉంది. యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున నా తత్ అస్తి విన్యస్యాన్ మాయాభూతం చరాచరం. అర్జున, జీవులందరినీ పుట్టించు బీజాన్ని నేనే. జంగమ స్థావరాలైన వస్తువుల్లో నేను లేనిది ఏదీ లేదు. భగవద్గీత 10.39. కాబట్టి శ్రీకృష్ణుడు సర్వభూతులకు అధిపతి. సర్వ కర్మల ఫలితాలను అనుభవించేవాడు భోక్త. మన కర్మల ఫలాలు మనవేనని మనం అనుకోవచ్చును. కానీ అది భ్రమ. మన కర్మ ఫలాలన్నిటికీ శ్రీకృష్ణుడే ఏకైక స్వామి అని మనం తెలుసుకోవాలి. ఒక కార్యాలయంలో వందల మంది మనుషులు పనిచేస్తూ ఉండవచ్చును. కానీ దాని వలన వచ్చే లాభమంతా యజమానికే చెందుతుంది. అంతేగాని ప్రతి జీతగాడికి చెందదు. ఆ సంగతి అందరికీ తెలుసు. ఒక బ్యాంకులో ఒక ఉద్యోగి, హా, నా దగ్గర చాలా ధనం ఉంది, దీనికి నేనే యజమానిని, దీన్ని నేను ఇంటికి తీసుకెళ్ళిపోతాను అని అనుకుంటే వెంటనే అతనికి కష్టాలు ప్రారంభమవుతాయి. మనం కూడబెట్టిన ధనమంతా మన విషయ వాంఛలకే ఖర్చు పెట్టుకోవచ్చునని మనం భావిస్తే మన కామంతో, భోగ వాంఛతో ప్రవర్తిస్తున్నామని అర్థం. అలా కాక మనది అనుకునే ప్రతిదీ శ్రీకృష్ణుడిదే అని తెలుసుకుంటే మనం విముక్తులమవుతాము. ధనం మన చేతిలోనే ఉండవచ్చును, కానీ అది మనది అనుకుంటే మనం మాయలో పడినట్లే. ఈ సమస్తం శ్రీకృష్ణుడికి చెందింది అనే జ్ఞానం పొందినవాడు నిజమును తెలిసినవాడు.
ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యం జగత్ తేనే త్యక్తేన భుజ్యంత మా గర్దాః కస్య స్విద్దనాం. ఈ విశ్వంలోని చేతనా పదార్థాలన్నీ భగవంతుని సొత్తులే. ఆయన ఆజ్ఞకు లోబడినవే. ఎవ్వడైనా తనకు ఎంత అవసరమో, తనకు ఎంత ప్రత్యేకించబడిందో దాన్ని మాత్రమే స్వీకరించాలి. అది తన సొమ్ము కాదని తెలుసుకొని ఇతరులది స్వీకరించకూడదు. ఈశోపనిషత్ 1లో చెప్పబడింది. ఇక్కడతో 3వ పేజీ పూర్తయింది. చాలా చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద్ కీ జై. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. శ్రీ శ్రీ రాధా దామోదర్ భగవాన్ की जय.